ఇవాళ మా తమ్ముడి హల్దీ ఫంక్షన్. అక్కడికెళ్ళాక ఆఫ్టర్‌నూన్ తర్వాత స్టార్ట్. కానీ ఈ వర్షాలు, వాతావరణం ఇవన్నీ కారణాల వల్ల ఇంక 10 చీరలు మారవలేనని ఒకటేసారి మీద ఫిక్స్ అయిపోయిన. హల్దీ వరకి ఎన్ని ఈవెంట్స్ ఉన్నా ఇదే కాస్ట్యూమ్, సింగిల్ కాస్ట్యూమ్ అని చెప్పేసి ఇక్కడే డైరెక్ట్ రెడీ అయితే వెళ్ళిపోతున్నాం. మా నాన్నకైతే ఫుల్ ఫీవరు, లేవలేకుండా ఉన్నాడు. మా నాన్నని వదిలేసి నాకు, మా అమ్మకి ఆబ్వియస్లీ అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇంకా శేఖర్ మీరైతే అసలు ఇంకా రారు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తా అన్నాడు. సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మేము నిదానంగా ఇప్పుడు రెడీ అవుతున్నాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి. పిల్లలు లేరు కదా, నిదానంగా రెడీ అవుతున్నా. అద్దం ముందు ఫోన్ పెట్టి మరీ రెడీ అవుతున్నా. చాలా మేజర్ క్లిప్స్ కూడా నేను తీయడం అయితే మర్చిపోయాను. ఇక్కడ నేను వెళ్ళేవరకు ఆల్రెడీ వీళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నేను మా ఇంట్లోనే బగ్గ తినేసి వచ్చిన. ఎంత మా నాన్న జ్వరం వచ్చినా టిఫిన్ ఇక్కడే చేసేళ్ళు అంటాడు. వాళ్ళ మాట వినకపోయినా నువ్వైనా నా మాట అని చెప్పేసి ఇక్కడ మా చెల్లి, నేనే లేట్ కమర్, నాకంటే లేట్ కమర్ మా చెల్లి అనమాట. పెద్దమ్మని లేక చాలా రోజులకి కలిసిందేమో ఎగ్జైట్మెంట్. ఇక్కడ హల్దీ డెకరేషన్ ఇదే అనమాట. ఇంకా హల్దీ స్టార్ట్ అవ్వబోతోంది. దానికంటే ముందేంటంటే ఇప్పుడు మా అక్క పెళ్లి పిల్లగాని చేయాలన్నమాట ఇక్కడ. సో మా అక్క తర్వాత మా రవి వాళ్ళ పెద్దమ్మ అంటే మా పిన్ని, తను చేయాలి. ఆ తర్వాత హల్దీ ప్రోగ్రామ్ స్టార్ట్ అనమాట. ఇక్కడ ఇంకా ఫస్ట్ మా అక్క పెళ్ళి కొడుకుని చేస్తుంది. అట్లా పెళ్ళి అఫీషియల్గా ఇంకా తొందరగా వేగం పుంజుకుంటుంది. చాలా మంచిగా, చాలా హ్యాపీగా, కలర్ఫుల్గా ఈ వేడుక జరగబోతుంది. మా బావ, మా ఆయన, మా మరిది ఒక చోట మేమందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేసేది కూడా ఈ పెళ్ళిలోనే అయిందనమాట. సో అట్లా ఇది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మా అక్క మా తమ్ముడికి, మా పిన్నికి, బాబాయ్కి, చెల్లికి బట్టలు పెడుతుందనమాట. సో ఇప్పుడు అది జరుగుతుంది. దీని తర్వాత మా పిన్ని తర్వాత హల్దీ వేడుక. ఈ డేలో ఎన్ని విషయాలు జరిగాయంటే ఈ డే చాలా పెద్దది. దాంట్లో వర్షం రావడం ఇవన్నీ జరుగుతూ ఏ కార్యక్రమం కూడా ఆపకుండా ఇవాళే నేను కూడా పెళ్ళి కొడుకుని చేసిన. అది చాలా మిడ్ నైట్లో జరిగిందనమాట. మిడ్ నైట్ అంటే మిడ్ నైట్ ఏం కాదు, నైట్ 9 తర్వాత అట్లా జరిగిందనమాట. ఎందుకంటే ఈ వర్షానికి టైం కావాలి, అన్నీ చేసే పనులు చేసుకుంటూ చాలా ఉంటాయి. అనుకున్నది అనుకున్న టైంకి అయితే జరగదు, కాస్త అటు ఇటు అయినా జరిగి తీరుతుంది. కాబట్టి ఇంకా ఇట్లా హ్యాపీగా పెళ్ళి కొడుకు వేడుకైతే జరిగిపోతుంది. వర్షం పడుతుంది ఎట్లాగో అనుకున్నాం, కానీ ఫైనల్లీ చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ వేడుక. సో ఇప్పుడు మా హనీ అందరికీ స్వీట్ తినిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆనందమైన టైంలో మనము నువ్వు తీపి వేసుకుంటేనే కదా దాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్టు, అందరితో మన ఆనందాన్ని పంచుకున్నట్టు. ఇంక ఇక్కడ వర్ధిల్ ఊకుంటాడా. ఆల్రెడీ మేము ఇంత వరదలో ఇంత వర్షాల్లో సింగిల్ కాస్ట్యూమ్ ఫిక్స్ అయిపోయినాం. హల్దీ ఎప్పటి వరకు అయిపోతే హల్దీ అయ్యే వరకు మావన్నీ ఎల్లో కాస్ట్యూమ్స్ అనేసి అయితే మేము ఫిక్స్ అయిపోయినాము. ఇంకా ఇక్కడ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు దీని తర్వాత ఫ్యామిలీ పిక్. సో అట్లా ఒక్కటైతే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మా బాబాయ్ వాళ్ళు, అంటే ఈ బాబాయ్ మా బాబాయ్కి అన్నయ్య, అంటే మా పిన్ని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వదిన అనమాట. ఇప్పుడు వాళ్ళు పెళ్ళి కొడుకుని చేస్తున్నారు. ఎందుకంటే టైం లేదు, పెళ్ళి టైం చాలా దగ్గరకు వచ్చేస్తుంది. చాలామంది పెళ్ళి పిల్లాన్ని చేయాలి కాబట్టి ఇంకా అట్లా అన్ని స్కెడ్యూల్ ప్రకారంగా జరిగిపోతుంది. చూస్తూ అన్నీ 1 బై 1 చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఏ అవాంతరాలు కూడా లేకుండా. ఒక ఈవెంట్ జరుగుతుంది, తర్వాత కాసేపు టపా వాన పడుతుంది, తర్వాత సైలెంట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ వాన పడుతుంది. సేమ్ మా చెల్లి పెళ్ళి కూడా ఇలాగే కాసేపట్లో ఏం జరుగుతుందో ఇప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టుగానే, కానీ అది చాలా బాగా జరిగింది. మళ్ళీ ఈ వేడుక కూడా చాలా బాగా జరుగుతుంది. ఇంకా నేను మా అక్క ఒక దగ్గర ఉన్నామంటే ఆబ్వియస్లీ గాసిప్స్ పుడతాయి అన్నమాట. అన్నీ గుసగుసలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మా అక్క మా పిన్ని పెళ్ళి కొడుకుని చేసే కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు గాజుల వేడుక అనమాట. ఇక్కడ
అందరం కూర్చొని పందిట్లో నిండా గాజులు వేసుకోవాలని ఎక్స్పెక్ట్ వర్సెస్ రియాలిటీ అన్నట్టు కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగిన ఇక్కడ మాత్రం అస్సలు అట్లా జరగలేదు. కొన్ని సార్లు కొంతమందిలో ల్యాగ్ చేస్తారని, అబ్బా వీళ్ళు ల్యాగ్ చేస్తారని అనుకుంటాం కానీ ఇలాంటి సమయాల్లో అట్లా ల్యాగ్ చేసే మెంటాలిటీ ఉండడం వల్ల ఏది మిస్ కాము అనిపిస్తుంది. మా పిన్ని వసంత పిన్ని అన్నీ అనుకున్నట్టు కావాలి, ఖచ్చితంగా ఇలాగే ఉండాలనుకునే మనస్తత్వం. దానికి ఒక్కొక్కసారి మనం ల్యాగ్ అని పేరు పెడతాం. కానీ అలాంటి మెంటాలిటీ ఉన్నందుకే ఇక్కడంటే కాంప్రమైజ్ కాకుండా ఉంటాం. ఏదో గాజులు వేసుకున్నామంటే వేసుకున్నాం కాకుండా ఇక్కడ నిజంగా ఇదొక ఈవెంట్ లాగా, ఇదొక ఆనవాయితీ లాగా, ఇదొక ఆచారం లాగా చాలా బాగా జరిగింది. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్ మ్యారేజ్లో ఈ అనేది ఉండకపోవచ్చు. కానీ అందరం హిందూసే, మమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక కొన్ని మాకు నచ్చినట్టు చేసిందనమాట. ఈ గాజులు వేసుకోవడం కానీ ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత కాదు, నెక్స్ట్ వీడియోలో చూస్తారు మేము చేసిన హంగామా హడావిడి అనమాట. మా పిన్నికి నచ్చిన దాన్ని మేము రెస్పెక్ట్ చేసాము, మాకు నచ్చింది మా పిన్ని రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ ఒకరి ఇష్టాలను ఒకరం రెస్పెక్ట్ చేసుకున్నాం కాబట్టి అందరం ఎవ్రీ టైం ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామని చెప్పుకోవచ్చు. ఇలాగే ఉంటామని తనన్నా లేదు, ఇలాగే ఉండాలని మేమన్నా, ఒకరి మధ్యలో ఒకరు భేదాలు రావడం అలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ అసలు అది కానే కాదు. ఇక్కడ హిందూ ట్రెడిషనల్ నడిచింది, క్రిస్టియన్ లాగా వాళ్ళు ప్రేయర్ ఇదంతా జరిగింది. అందరినీ ఒకరినొకరం రెస్పెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవాళ అందరి ఫేస్లో ఇలా హ్యాపీగా స్మైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూసారా, చాలాసేపు గాజులు వేసుకున్నాం, చాలా మంచి మంచి ఫొటోస్ దిగాం, మంచి మంచి వీడియోస్ తీసుకున్నాం, మంచి మెమరీస్ని సేవ్ చేసుకున్నాం. ఇది కనుక హడావిడిగా అయిపోయి ఉంటే అనుకోకుండా జరిగిన తమ్ముడు పెళ్ళిలో ఆనందమే ఉండేది కాదు. కానీ ఇక్కడ అనుకున్నది ప్రతిదీ జరిగింది. ఆ వర్షం కూడా లేకపోయింటే అనుకున్నది 100% అయితే నెరవేరింది, 110% అయి ఉండేది. కాకపోతే వర్షాకాలం పెళ్ళి పెట్టుకొని మనం కూడా వర్షాన్ని అనకూడదు కాబట్టి 100కి 100% చాలా న్యాయమే జరిగింది అనిపించింది. ఒకరికొకరం గాజులు వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేసాము. పిల్లలు చూసారా, ఫోన్ ఎక్కడ, వీడియో ఎక్కడ తీస్తే అక్కడ ఈ అటెన్షన్ కూడా బాగుంది. అందరిలో అక్కడ వీడియో తీస్తున్నా పిన్ని అది స్వప్నక్క ఫోన్లో వీడియోస్ ఎవరు తీస్తున్నారు, ఎవరు తీయట్లేదో ఏమో అని చెప్పి నేను ఇవి క్యాప్చర్ అవ్వకపోయినా అయినా ఈ పెళ్ళి, నా తమ్ముడు పెళ్ళి అనే కాన్సెప్ట్ని నేను ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకున్నా. నా ఇష్టాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి దూరంగా నా కోసం వీడియో తీస్తున్నారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు వీడియో రావట్లేదు అయ్యో అనుకుంటున్నా, కానీ కాదు, నేను అనుకోని మూమెంట్లో కూడా వీడియోస్ అన్నీ క్యాప్చర్ అయ్యాయి, అది కూడా నా ఫోన్లో. అది తెలిసినప్పుడు ఇంకా అసలు రెచ్చిపోతాము, మామూలుగా ఉండదు. చూసారా, మేము అక్కలు చెల్లెలం చేతి నిండా గాజులు వేసుకొని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ పెళ్ళిలో ఇంతలా ఎంజాయ్ చేసే రైట్స్ మాకు తప్ప ఎవరికి లేదనిపిస్తుంది. ఎందుకంటే మా తమ్ముడు పెళ్ళి ఇంతకంటే ప్రౌడ్ మూమెంట్ ఏముండదు. దీంట్లో ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా, ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టకుండా ఎంత హంగామా చేయాలి, ఎంత అల్లరి చేయాలి అన్నీ మేము చేసాము. అది మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇది మా ఫుల్ ఫ్యామిలీ హ్యాపీనెస్ వీడియో. ఇప్పుడు మేము మా చెల్లికి గాజులు దొరుకుతున్నాం. చూసారా, ఫైనలీ ఏ క్లిప్స్ దేన్ని కూడా వదిలిపెట్టట్లేదు, అన్ని స్టిల్స్ బాగా చాలా చాలా బాగా మేము ఎంజాయ్ చేస్తూ ఈ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ దాకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా కనుక చూస్తుంటే ఇదే వీడియో ఫస్ట్ అయితే ఇంకా మన ఛానల్లో ఈ పెళ్ళికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, అవి చూస్తూ వస్తే ఇప్పుడు ఏం జరుగుతుందనేది మీకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.